మేడం నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం గారు, వెంకటేష్ నాయుడు అని చెప్పేసి నోట్లు కట్టలతో ఒక వీడియో వచ్చింది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చిందంటారా, లేకపోతే ఏంటి, అది ఏంటి జరుగుంటుంది అంటారు? సార్, ముఖ్యంగా ఎవరైతే వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి గౌరవ జగన్ రెడ్డి గారికి చాలా సుపరిచితులు. అదే విధంగా ఏదైతే మీరు సెల్ఫీ వీడియో వచ్చింది ఎందుకు బయటకు వచ్చింది అంటుంటే, ఆ సెల్ఫీ వీడియో అనేది వాట్సాప్ లో తను స్టోర్ చేసుకుని ఉన్నారు. అతను ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ దగ్గర బందీగా బంధించినారో అతని వాట్సాప్ కి సంబంధించి అతని గ్యాలరీలో ఉండేటటువంటి ఫొటోస్ ఇవన్నీ తిరగదోడితే అసలు రాష్ట్ర ఎలక్షన్స్ ను, లేకపోతే రాష్ట్రాన్ని కాదు రెండు రాష్ట్రాలని కుదిపేసేటటువంటి విషయ సమీకరణ అనేది ఆ ఫోన్ లో పొందుపరిచి ఉందండి. అదేంటంటే, ఆయన గతంలో కల్వకుట్ల కవిత గారితో స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళింది, హీరోయిన్ తమన్నా గారితో ఒకే ఫ్లైట్ లో ట్రావెల్ చేసింది. అదే రకంగా కేటీఆర్ గారికి ఎంత సుపరిచితులు అంటే, గత ఎలక్షన్ కి సంబంధించిన డబ్బు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళింది. అది చెవిరెడ్డి గారికి సంబంధించిన అర్జునుడు. అంటే సంపదని తిరుపతి సృష్టిస్తుందేమో అని అనిపిస్తుందండి. ఎందుకంటే చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక చెవిరెడ్డి రాష్ట్ర ఇన్కమ్ ని లిక్కర్ స్కామ్ లో, లేకపోతే రెడ్ శాండిల్ లో, లేకపోతే ఇంకొక రకంగా దేశ విదేశాలు దాటి వెళ్ళిపోయినాయి అని మనం చెప్పుకుంటున్నాం. కానీ దేశ విదేశాలు, ముఖ్యంగా పక్క రాష్ట్రం ఎలక్షన్స్ కూడా మా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన డబ్బుతోనే వెళ్ళిందని ఇప్పుడు మీరు గమనించాలి. అంటే ఇక్కడ డబ్బు ఎక్కడో దొరికింది, శంషాబాద్ కి సంబంధించిన. అక్కడ ఎందుకు ఉంది అండి అంటే, ఏదో ఫైల్స్ పెట్టుకుంటానంటే ఫామ్ హౌస్ లో పెట్టుకొని ఇచ్చినామండి అని ఆ శంషాబాద్ కి సంబంధించిన వారు చెప్తారు. ఈ డబ్బులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అని చెప్పడు. నాకు ఏదైతే గోవిందప్ప బాలాజీ అని చెప్పడు. కేవలం రాజ్ కసిరెడ్డి చెప్తే ఇక్కడ దాచినాను అన్నాడు. రాజ్ కసిరెడ్డికి ఎక్కడివి, ఈయనకి ఎక్కడివి, అసలు ఎవరైనా అసలు కదిపితే కుదిపితే ఇక్కడ ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయి అంటే, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ తో పని చేయించుకోగల సమర్థుడు ఈ వెంకటేష్ నాయుడు గారు. ఈ చెరుకూరి వెంకటేష్ నాయుడు అనేటటువంటి వ్యక్తి గతంలో ఏదైతే టిటిడి సెట్టింగ్ వేసినారండి, అంటే మా తాడేపల్లిలో అంటే సతీమణి గారి కోసం గౌరవ జగన్ రెడ్డి గారి వారి సతీమణి గారి కొండ ఎక్కదని కొండ తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం సెట్టింగ్ వేసి వారి ఇంటి ముందు పెట్టారు. సో అప్పుడు మరి దేవుడి సెట్టింగ్ అంతా వచ్చింది కదా, మరి ప్రసాదం ఇంపార్టెంట్ కదా అంటే, పాపం వెంకటేష్ నాయుడు గారు ప్రసాదం కూడా ఇక్కడే తయారు చేపించేస్తున్నారు. మరి ఇది ప్రసాదం అని మాకు అప్పట్లో హైకోర్టు దగ్గర ఉండేవారు కొంతమంది తీసుకొచ్చి, ఇదిగోండి ఇప్పుడే తిరుపతి ప్రసాదం తీసుకొచ్చినానంటే, నేను దాన్ని టేస్ట్ చేసి ఇది తిరుపతి కాదు సార్ అన్న. అదేంటండి టిటిడి సెట్టింగ్ లో మాకు ఇచ్చిన ప్రసాదం తిరుపతి అని చెప్పినండి, ఈవిడ చెప్పిన తలకమాసినదవా, తిరుపతి సెట్టింగ్ వేసినంత మాత్రం తిరుపతి ప్రసాదం ఇక్కడ ఎవరైతే బడ్డీ కొట్లో తయారు చేపించేస్తారంట, అది అసలు పరువు నష్టం వేయాల్సినటువంటిది, అలా చేయదండి అన్నాను. అయితే అప్పుడు తెలిసింది, ఈ వెంకటేష్ నాయుడు గారు 5 కోట్లు పెట్టి ఇక్కడ సెట్టింగ్ వేస్తున్నారు, ఈ ప్రసాదాలు సృష్టిస్తున్నారు, దేవుడికి మారు రూపాన్ని కల్పించి దేవుణ్ణే జగన్ రెడ్డి గారి కోసం దించిన వ్యక్తి గౌరవ వెంకటేష్ నాయుడు గారు. ఇవాళ కాకపోతే రేపైనా దేవుడు ప్రసాదంతో ఆటలాడుకున్న వ్యక్తిని, దేవుడు ప్రసాదంగా చూసిన వ్యక్తిని వారి బతుకుని రోడ్డుకి ఈడుస్తారన్న ఒకటి మాత్రం మాకు బాగా తెలుసండి. ఎందుకంటే వెంకటేశ్వరంతో ఆటలు కాదు. అలా ఈ కొండ నాది ఆ కొండ నాది అన్నది ఏ కొండ గుట్టలో కలిసిపోయినాడో మీకు తెలుసు కదా. సో ఇవన్నీ అనుచిత వ్యాఖ్యలు అనమాట. ఇకపోతే వెంకటేష్ నాయుడు గారు మా ఒంగోలు పరిసర ప్రాంతాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో, అంటే ఆయన ఎలాగో గెలవడం తెలిసి ఆ ఓటింగ్ ని చీల్చడం కోసం అని చెప్పి అక్కడ అతను నామినేషన్ కూడా వేసినాడు. చదువు అయితే పెద్దగా లేదు, కానీ తెలివితేటలతో రాష్ట్ర ఎలక్షన్స్ మొత్తం కుదిపేస్తాడు. సో ఇక్కడ చెవిరెడ్డి గారితో నామినేషన్ వేసాడు. కొంత నామినేషన్ పత్రాలు ఏదో కొంచెం వేరియేషన్ ఉండడం వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకొకటి ఏంటంటే, కవిత గారు లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా ఉన్నారు. ఇతను ఇక్కడ లిక్కర్ స్కామ్ లో ఏ 40గా ఉన్నటువంటి పురుషోత్తం చెప్పిన దాని ప్రకారం, ఇంకో దాని ప్రకారం ఇతను తెర మీదకి వచ్చినాడు. సో ఇక్కడ మరి ఆవిడ అక్కడ ఢిల్లీ స్కామ్ లో అరెస్ట్ అయింది. మరి ఇతను ఎందుకు అరెస్ట్ అవ్వలేదు? ఎందుకు అసలు ఢిల్లీ స్కామ్ ఆంధ్ర రాష్ట్రం మీదకి రాలేదు? అటు వయా గాలి బంగాళాఖాతం మేంచి అటుగా గాలి వీచి అటుగా వెళ్ళిపోయినట్టుగా, అదేంటో మరి మనీష్ సిసోడియా గారు, పెద్ద హానెస్ట్ ఆఫీసర్ కేజ్రీవాల్ గారు, అక్కడ ఆయన ముఖ్యమంత్రి, ఫోర్స్ లో ఉన్న ముఖ్యమంత్రి అరెస్ట్ అయినారే, ఒక ఆడబిడ్డను తీసుకెళ్లినారు. మరి ఇక్కడ మా ఆంధ్ర రాష్ట్రం వైపు ఎందుకు ఆ గాలి ఇటుగా వీచలేదు? మాకు అర్థం కాలే. అప్పుడు అంత పవనాలు వీచలేదు కాబట్టి వీయలేదేమో, ఇప్పుడు పవనాలు ఇటుగా వీస్తున్నాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రం కూడా పెద్ద పెద్ద లిక్కర్ స్కామ్ లో ఉన్న ముద్దాయిలు ఎంతటి వారైనా ఇరుక్కుంటారేమో అని మాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే తండ్రికి అన్నకి తెలియకుండా కవిత గారు లిక్కర్ స్కామ్ లో పాత్ర ఉందంటే నేనైతే నమ్మను. మరి తండ్రి అన్న ఎందుకు సేఫ్ అయ్యారో నాకు తెలియదు. అదే రకంగా విజయసాయి రెడ్డి గారికి సంబంధం లేకుండా శరత్ చంద్రారెడ్డి గారు ఎట్లా ఇరుక్కున్నారు? ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఇంతమంది కోట్లు కోట్లు స్కామ్ చేసిన వాళ్ళు, ఆ 100 కోట్ల స్కామ్ లో వీళ్ళ పాత్ర లేకపోవడం ఏంటి?
సో ఇవన్నీ ఒక ఎత్తండి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో పనులు చేయించుకోగలడు. అదే రకంగా గతంలో వైసీపీతో ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా టీడీపీ వారితో చాలా మందితో సుపరిచితులుగా ఫోటోలు అయితే తెర మీదకి వస్తున్నాయండి. వారికి ఏం సంబంధం ఉందో మనకు తెలియదు కానీ నిన్న మొన్న పెమ్మసాని గారితో ఉన్న ఫోటోలు వచ్చినాయి. తర్వాత వెంకయ్య నాయుడు గారితో సపరేట్ గా ఒక తులసి చెట్టు దగ్గర ఇతను ఏదో కాగితం ఇస్తూ ఆయన తీసుకుంటున్న ఫోటోలు వచ్చినాయి. పెద్ద పెద్ద వాళ్ళని ఢిల్లీలో కలుస్తున్నటువంటి ఫోటోలు వస్తున్నాయి. అంటే ఎటుగా గాలి వీస్తే అటుగా వెళ్ళిపోవాలి, తెరచాప అటు తిప్పేయాలన్నట్టుగా రాజకీయాల్లో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తే వాళ్ళ వెనకాల వెళ్ళిపోవాలని నేరగాళ్ళు అయితే నిర్ణయించుకుంటారండి. ఎందుకంటే గవర్నమెంట్ గొడుగు పట్టందే ఎవరైనా మనుగడ కష్టం కాబట్టి ఎటుంటే అటు వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి తెర మీదకి వచ్చారు. ఒక సెల్ఫీ వీడియో తీసుకొని ఈ డబ్బులు నోట్ కట్లు ఇక్కడ పెట్టినట్టుగా వారి ఎవరైతే పెట్టమన్నారో వారికి చూపించాలి కదా సార్. ఇప్పుడు ఈ సెల్ఫీ కెమెరా అనేది చాలా నీడెడ్ వైసీపీ పార్లమెంట్ అంటే వైసీపీ గవర్నమెంట్ లో. ఎందుకంటే గతంలో రఘురామకృష్ణరాజు గారిని కొట్టింది ఒక ఎత్తు అయితే దాన్ని సెల్ఫీ వీడియో తీసుకొచ్చి ఎవరికో చూపిస్తున్నారు అనేది ఆయన ప్రత్యేకించి నొక్కి చెప్తాడు. ఇదిగోండి ఫోన్ నెంబర్లు తీయండి, నన్ను కొడుతున్నట్టుగా వీడియోలు కూడా తీస్తున్నారు, ఎవరికో లైవ్ కాల్ లో చూపిస్తున్నారని. అదే రకంగా పాపం వెంకటేష్ నాయుడు గారు నేను ఈ పలానా దగ్గర డబ్బులు దాచాను, ఇదిగో ఈ డబ్బులు ఇవి ఆ డబ్బులు అవి అని చెప్పి లెక్క చూపిస్తున్న వీడియో కూడా ఆయన ఫోన్ లోనే పొందుపరుచుకోవడం అది చాలా విచిత్రం అండి. అంటే తనంతట తానే అరెస్ట్ అయిపోయాడనేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈడీ ఎంటర్ అవ్వందే కథ ముందుకెళ్లేలాగా లేదు. ఈడీ ఎంటర్ అయితే కథ తారుమారు కూడా అయిపోవచ్చు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో 100 కోట్లు అనగానే ఈడీ ఎంటర్ అయిపోయి అంతంత కేసు కదిలింది. మరి ఇక్కడ ఇటు వరకు సిట్ దర్యాప్తులో చాలా కీలకంగా పెద్ద పెద్ద వారినైనా తీసుకొచ్చి లోపలేసేస్తున్నారు. అదే రకంగా జగన్ గారి పాత్ర 3 సార్లు 4 సార్లు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఛార్జ్ షీట్ లో ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తారు, కానీ సిట్టే అరెస్ట్ చేస్తారు. ఎప్పుడైతే డబ్బులు దొరుకుతారో కేసు ఈడీకి వెళ్ళిపోతుంది. ఈడీ సిబిఐకి వెళ్ళింది అనుకోండి, ఇక సముద్రంలో కొట్టుకుపోయిన మనిషి, మనం చచ్చినా వెతకలేం. ఎందుకంటే ఈడీ కేసులు సిబిఐ కేసులు ఆయన అవలీలగా అవపోసన పట్టేసినారు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు ఎక్కడ కేసు బ్రేక్ అయిందో ఆయన చనిపోయిన కేసు అక్కడి నుంచి ఈ గవర్నమెంట్ వచ్చినా కదలింది లేదు, మెదిలింది లేదు. ఇంకా నయ్యం ఆ గవర్నమెంట్ లోనే ఏ8 ఏ9 అనుకుంటా వచ్చింది. ఏ8 దాకా అవినాష్ గారు అరెస్ట్ మూమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చాక సిబిఐ అసలు కాలు తీసి కాలు కూడా వేయలేదండి. సునీతమ్మ అయితే ఆ ఫైల్స్ పట్టుకొని అందరు చుట్టూ తిరుగుతుంది. ఆఖరికి సుప్రీంకోర్టు వారి దగ్గర కూడా బెయిల్ క్యాన్సిల్ చేయండి, తల్లిగారు అనారోగ్యం అని అరెస్ట్ అయినారు కదా, వాళ్ళ తల్లిగారు బాగున్నారు, ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోతున్నారు, రాష్ట్రాలు దాటిపోతున్నారు, అతను బెయిల్ క్యాన్సిల్ చేసి విచారణ చేపించండి. అతను ఎప్పుడైతే చెప్తాడో 9, 10 కూడా తెర మీదకి వస్తారు. అతను విచారణ బిగిన్ చేస్తే ఫస్ట్ చెప్పే మాట నేను ఫోన్ జగన్ రెడ్డి గారికి చేసినానో భారతి గారికి చేసినానో ఇంతసేపు మాట్లాడాను అంటారు. అప్పుడు వెంటనే భారతి గారిని పిలిపించి అమ్మ ఏం మాట్లాడినారు, మీరు ఫోన్ జగన్ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు ఆయన అదేదో అంతఃపురంలో ఆ నలుగురు అనే ఒక సినిమా మూవీ డైరెక్షన్ లో ఉన్నారు, ఏదో మేనిఫెస్టో రాస్తున్నారట కదా, మరి ఆయనకి ఫోన్ ఇచ్చారా, ఆ టైంలో ధనంజయ అన్న గారికి ఇచ్చినారా, ఇంకోటి ఇవన్నీ అడుగుతారు. ఈడీ ఎంటర్ అవ్వలేదండి పాపం. ఈడీలో గాంధీ అనే ఒక అధికారి ఉన్నారు, నెంబర్ 1 హానెస్ట్ ఆఫీసర్. ఆయన భారతమ్మ గారికి నోటీసులు ఇచ్చినారు, అమ్మ ఒకసారి మీరు కోర్టుకని. ఆ ఇచ్చిన వెంటనే ప్రభుత్వం మారిన వెంటనే ఆయన్ని ఈడీలో నిజాయితీ పరుడు మీద ఈడీ కేసు లేపించినారు సార్. రామ్ సింగ్ గారి సంగతి మీకు చెప్పనే అక్కర్లేదు. సిబిఐ రామ్ సింగ్ గారిని పరిగెట్టించి పోలీస్ జీబీ వెనకాల రౌడీలు పరిగెట్టించి ఆయన మీదే కేసులు వేసి ఆయన కూడా కడప కోర్టుకి హాజరుపరిచినటువంటి దృశ్యం. అంటే సిబిఐ ఈడీ అంటే ఆయన చేతుల్లో పనుల్లాగా ఉన్నాయి. సిట్కి భయపడుతున్నారేమో. ఇప్పుడు కూడా ఆవిడ ఎవరో ఒక వచ్చినారండి, మహేశ్వరి బట్ ఎవరో ఒక మహేశ్వరి అని ఢిల్లీ నుంచి ఒక ఆవిడ వచ్చి హైకోర్టులో పిటిషన్ వేసినారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వ్యాధ్య. దాంట్లో ఏం అడుగుతుందంటే ఎవరో జగన్ రెడ్డి గారి పేరు 4-5 సార్లు ఉంది కాబట్టి ఆయన మీద విచారణ చేసి ఈ కేసులో ఈడీని సిబిఐని ఎంటర్ చేయండి అని ఆవిడ అడుగుతున్నారు. రేపు మీరు నమ్ముతారు లేదు, ఆగస్టు 6న విచారణ, ఈ కేసును ఈడీకి సిబిఐకి ట్రాన్స్ఫర్ అన్నారు అనుకోండి, ఇక తీసుకొచ్చి ఏదో ఫైల్ బండిల్ అటక మీద ఎక్కిచ్చేయడమేనండి. ఎందుకంటే ఇంతవరకు అటకెక్కిన ఫైల్సే కిందకి దిగల, ఇవి పైకి ఎక్కిన ఇంకెప్పుడు దిగితే మాకు తెలియదు. సో ఇటువంటి పరిస్థితుల్లో సిట్ చాలా ధైర్యంగా నిజాయితీగా కదుపుతుంది. దీన్ని మళ్ళీ ఈడీ సిబిఐకి వెళ్ళిపోతే ఇక సముద్రంలో కొట్టుకుపోయిన చేప పరిస్థితి అవుతుంది. సో నాకు తెలిసి వెంకటేష్ నాయుడిని కదిలిస్తే ఎంతో మంది తెర మీదకి వస్తారు. లిక్కర్ స్కామ్ లో ఢిల్లీలో అరెస్ట్ అయిన వారు, తెలంగాణలో అరెస్ట్ అయిన వారు కాకుండా ఢిల్లీ స్కామ్ లో కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రబుద్ధుల పాత్ర ఉందని 100% మనం నిరూపించవచ్చండి. ఎందుకంటే వీళ్ళందరూ లిక్కర్ లో స్కాము, వాళ్ళు లిక్కర్ లో స్కాము, కవితకి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. 100% ఇతని పాత్ర ఉంటది. ఇతను ఎందుకు చేస్తున్నాడు, ఎవరి కోసం చేసినాడు, ఎవరి కోసం టీటీడీ నేల మీదకి దింపినాడు,
తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద ఉండే గుడిని మా తాడేపల్లి సెంటర్ కి దించినారంటే జగన్ గారి కోసం ఏవైనా చేయగల అనుచరుడేగా. స్పెషల్ ఫ్లైట్ లో కవిత గారు ఎందుకు ఎక్కించుకుంటారు? ఆవిడతో అంత సన్నిహిత సంబంధాలు ఏంటి? ఎన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అక్కడికి వెళ్ళినాయి? సో ఇవన్నీ తెర మీదకి వస్తే పెద్ద పెద్ద నాయకులు కూడానండి వెంకయ్య నాయుడు గారితో ఉండే ఫోటోలు చూపిస్తున్నాడు, లేకపోతే ఇవన్నీ అతని ఫోన్ లో పొందుపరిచాడు. అంటే అతను అరెస్ట్ అవ్వడానికి సిద్ధమయ్యే వచ్చాడా? ఫోన్ లో అన్ని అట్లా ఎలా పెట్టుకుంటారు సార్? ఇప్పుడు ఎవరినన్నా పొడి చేసినాం అనుకోండి, పొడి చేసిన వీడియో ఆ పక్కన పడేస్తారు, లేకపోతే ఇంకో చాటు పెడతారు, కానీ ఫోన్ లో పట్టుకొని తిరుగుతారా అండి? మరి ఇతను అంత గొప్ప డబ్బుల వీడియో అతని ఫోన్ లో ఎందుకు దొరికింది? వీడియో అంటే డబ్బులు అంటే అక్కడికి వెళ్ళి దొరికినాయి. అది ఎవరు మన వరుణ్ పురుషోత్తం చెప్పినాడు, లేకపోతే మన ఏదైతే కసిరెడ్డి గారు, రాజ్ కసిరెడ్డి గారి పేరు చెప్పినారు. కానీ ఇతను ఆ వీడియోలో ఎందుకు దొరికినాడు? ఎయిర్పోర్ట్ దగ్గర ఎందుకు పట్టుకున్నారు? లేకపోతే ఇతను ఎవరు? ఇతని పాత్ర ఏంటి? తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా డబ్బులు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన తిరుపతి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నుంచి వెళ్ళినాయి. ఎందుకంటే మీకు తెలుసో లేదో, మీకు తెలుసు కదా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అనుచరుడే కదా మనం డబ్బులు పట్టుకుంది ఎలక్షన్ టైంలో. అలా తెలంగాణకి ఆంధ్రకి చక్కగా తిరిగేసి ఈ డబ్బులు అటుకి ఆ డబ్బులు ఇటుకి పంచడానికి కూడా మాకు బియ్యం తెచ్చే వెహికల్స్ ఉన్నాయి చూడండి. దాంట్లో 2 బస్తాల బియ్యం ఉంటుంది, మిగతా వెనకాల డబ్బులు ఉంటాయి. చక్కగా బియ్యాన్ని ఇదిగో 5 కేజీలు మీకు, 10 కేజీలు మీకు అన్నట్టుగా ఇదిగో 2,000 మీకు, ఇంట్లో ఇదిగో 20,000 మీ ఓట్లన్నీ పిలిపించుకోండి, మీరు వేయించండి, ఈ మాదిరిగా పనిచేసినారేమో సార్. దేశాలు దాటిన డబ్బులు వెతికితే వెతకండి తర్వాత సంగతి. కానీ రాష్ట్రాలు దాటిన డబ్బు వల్ల పక్క రాష్ట్రంలో ఎలక్షన్స్ కూడా మా ఆంధ్ర రాష్ట్ర సంపద వల్ల వాళ్ళు ఎలక్షన్స్ చేసుకున్నారు. మా ఆంధ్ర రాష్ట్ర సంపద వల్ల ఈ రోజు అమెరికాలో లేకపోతే ఆఫ్రికాలో కంపెనీలు వెలిసినాయి. కానీ మా ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిని డెవలప్ చేయడానికి నాకు ఆ డబ్బులు లేవు, నేను చేయలేను, నాకు చేత కదన్నారు. మరి ఆఫ్రికాలో కంపెనీలు ఎట్లా పెట్టినాడు? లేకపోతే అమెరికాలో కంపెనీలు ఎట్లా పెట్టినాడు? యుఎస్ వాళ్ళతో ప్రత్యేక దీవులు ప్రత్యేక బ్యాంకుల్లో డబ్బులు ఎందుకు దాచినాడు? పక్క రాష్ట్ర ఎలక్షన్ కూడా మన డబ్బులతోనేనా? సో ఇది చాలా దారుణం సార్. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అరెస్ట్ అవ్వకుండా కవిత గారు అరెస్ట్ అవ్వడం కూడా పెద్ద స్కామే. వాళ్ళిద్దరికి తెలియకుండా ఇవిడ పాత్ర ఉంటుందా అండి? సో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఇన్వాల్వ్ అవ్వకపోవడం ఇంకా ఆశ్చర్యం. ఇప్పుడు ఇది తెర మీదకి వస్తే ఈ లిక్కర్ స్కామ్ లో ఇతను కీలక రోలు, కవిత గారు అక్కడ కీలక రోలు, వీళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర ఉండే అటాచ్మెంట్ ఉంటే ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రబుద్ధులు పాత్ర ఉంటుంది. అదే రకంగా అంతిమ లబ్ధిదారుడు జే బ్రాండ్స్ అధినేత ఎవరు అనేది ఆప్షన్స్ ఇవ్వకపోయినా టక్కుమని ఆన్సర్ చెప్పేస్తాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ. సో సిట్ ఇంకొంచెం ముమ్మరంగా దర్యాప్తు చేస్తూ గౌరవ్ జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ మంత్ ఎండింగ్ కి. బట్ ఎనీవే దీన్ని ఈడీకి సిబిఐకి ఇస్తే మరి అది ఎంతవరకు సెక్యూరా? అలా ఇస్తే అతను ఈజీగా తప్పించుకుంటాడా? ఇప్పుడు కూడా ఆ డబ్బులు నావేనని మీరు ఎలా చెప్తారు? దాని మీద నోట్ల మీద నెంబర్లు ఇవ్వండి, లేకపోతే అవి నాకేం సంబంధం, ఇవి నాకేం సంబంధం, నన్ను అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని 3 నెలల లోపలికి వెళ్ళడానికి అతను సిద్ధం అయిపోయినాడు కాబట్టి 100% అరెస్ట్ అవుతాడు. సో దొంగతనం చేసేవాడికి ఎలా తప్పించుకోవాలో ముందే తెలిసి చేస్తాడు కాబట్టి సిన్నాయన కేసు ఇంతవరకు ఎందుకు కదలలేదో, 10 ఏళ్ల పైచిలకు ఆయన కేసులు నడుస్తున్నాయి, ఈడీ కేసులు, డబ్బులు సంబంధించిన కేసులు. ఇప్పుడు లిక్కర్ కూడా దాంట్లో ఒక ఖాతా అవుతుంది. ఇప్పటి వరకు 22 అయితే ఇకపోతే 23 అవుతుంది. అంతకుమించి ఏమవుతుందండి? అలవాటు అయిపోయినటువంటి ముద్దాయికి అంటే అనుగుణంగా ఉన్నటువంటి వ్యవస్థ కూడా అలాగే ఉందిలేండి. ఇప్పుడు ఈడీ సిబిఐ ఎంతవరకు దర్యాప్తు ముమ్మరం చేస్తుందో, లేకపోతే సిట్ డబ్బులు దొరికినాయి కాబట్టి ఈడీకి ట్రాన్స్ఫర్ చేసి చేతులు దులిపేసుకుంటుందా? ఈడీ చాలా స్ట్రిక్ట్ గా ఉండి అరెస్ట్ చేసి ఇతను అవినీతి పరుడని రాష్ట్ర ప్రజలకి, వారి వర్గానికి, లేకపోతే వారి ఓటర్లకి చెప్తుందా? ఇవన్నీ ఇంకా మనం వేచి చూడాలండి. చూద్దాం మేడం ఏం జరుగుతుందో.